హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. పోస్ట్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ బర్నర్స్ మనం ఇలాగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కూడా గ్యాస్ అంతా కూడా ఒక సైడ్ నుంచి మంట వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం ఇలాగా గ్యాస్ బర్నర్స్ క్లీన్ చేసి తర్వాత పెట్టుకున్న తర్వాత ఒక్కోసారి ఏమవుతుందంటే సైడ్ నుంచి గ్యాస్ మంట అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా లేకుండా ఉండాలంటే ఇలా బర్నర్కి కొంచెం కోల్గేట్ పేస్ట్ కానీ మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఏదైనా కూడా అప్లై చేసి కొంచెం డ్రై అయిన తర్వాత పెట్టుకున్నాం అనుకోండి, గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. గ్యాస్ మనం ఆదా చేసుకోవచ్చు, మన మనీని కూడా ఆదా అవుతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలి. అలాగే మన ఫేస్ పై ఉన్నటువంటి మొటిమలు కానీ మచ్చలు కానీ మొంగు మచ్చలు కానీ ఇలాంటివి ఉన్నా కూడా చక్కగా ఈ టిప్తో చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. కాలేజీ పిల్లలకు ముఖ్యంగా స్కూల్ పిల్లలకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి మొటిమలు. మనకి డేట్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి. డేట్ అయిపోయిన తర్వాత మొటిమలు తగ్గినాయి అనుకోండి, మచ్చలు అక్కడక్కడ ఉంటూ ఉంటాయి. ఆ మచ్చల పైన ఇలా ఈ పౌడర్ని మనం అప్లై చేసామనుకోండి చక్కగా తగ్గిపోతాయి. కొంచెం దాల్చిన చెక్క ఉంటుంది కదండి, దాల్చిన చెక్కని పౌడర్లో కొంచెం హనీ కలిపేసుకొని ఇలా రెండు మిక్సింగ్ చేసి మచ్చలున్న దగ్గర పెట్టామనుకోండి, ఇలా క్రమేణా చేస్తూ ఉంటే రోజు పడుకునే ముందు ఇలా చేస్తూ ఉంటే చక్కగా తగ్గిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం కిచెన్ సింక్లో నాన్ వెజ్ వండినప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే కొంచెం పౌడర్ వేసామనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో పాతవి కాటన్ శారీస్ కానీ ఇలా సిల్క్ శారీస్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. ఇలా సిల్క్ శారీస్ అయినా కాటన్ శారీస్ అయినా పడేయకుండా మనం చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా శారీని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇలాగ ఒక థ్రెడ్ లాగా ప్రిపేర్ చేసుకున్నానండి. దీన్ని ఈ విధంగా కుచ్చిపెట్టేసి ఇలా మనకి పాతవి రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, రైస్ బ్యాగ్ని ఒక రౌండ్గా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని కట్ చేసుకున్నానండి. దానిపైన ఇలాగా ముందుగా కుచ్చులు అయితే నేను రెడీ చేసుకున్నాను కదండి. ఇలా రౌండ్గా ఈ రైస్ బ్యాగ్ని కట్ చేసుకొని మధ్య నుంచి ఇలా కుచ్చిపెట్టినటువంటి థ్రెడ్ని అంతా కూడా కుట్టుకుంటూ వచ్చామనుకోండి ఒక డోర్ మ్యాట్ లాగా తయారవుతుంది. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనం అందరం భోజనం చేసేటప్పుడు ఇలా కర్రీ గిన్నె కానీ అలానే రైస్ గిన్నె కానీ దీనిపైన మ్యాట్ పైన పెట్టేసుకొని అందరం ఒక దగ్గర కూర్చొని తిన్నప్పుడు ఈ విధంగా మ్యాట్ పైన గిన్నెలు పెట్టేసుకొని తిన్నామనుకోండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా బాగుంటుందంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఆయిల్ క్యాన్లో నుంచి మనం ఆయిల్ తీయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. నేనైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటానండి. నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఈ విధంగా బాటిల్ని అయితే కట్ చేసేసి ఒక గరట్లాగా పెట్టేసుకొని ఇందులో అయితే నేను ఇలాగ వంపుకుంటున్నానండి. పెద్ద క్యాన్లో మనం డైరెక్ట్గా పోసుకోలేం కదండి. ఇలాగ పెద్ద క్యాన్కి ఒక గరట్ లాంటిది ఉందనుకోండి చక్కగా మనం పోసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇలా ట్రై చేశాను, మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. బాటిల్ని ఈ విధంగా కట్ చేసేస్తే ఒక గరట్ లాగా తయారవుతుంది. మనం పోసుకోవడానికి ఆయిల్ కూడా కింద పడిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి, సారీ. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం శారీస్లో వచ్చేటటువంటి ఇలాంటి స్పాంజీలు ఉంటాయి కదండి, ఆ స్పాంజీలను మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాగ కుట్టి మిషన్ ఉందనుకోండి, ఈ విధంగా రౌండ్గా కట్ చేసేసుకొని ఇలాగ మనకి వేస్ట్ క్లాత్లు ఉంటూ ఉంటాయి కదండి, ఒక క్లాత్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నానండి. దాని లోపల ఇలా స్పాంజిని పెట్టేసి ఇలాగా స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చుట్టూరు కూడా ఒక గోట్ లాగా దాన్ని ఒక వేరే రెడ్ కలర్ క్లాత్ని ఈ విధంగా కుట్టుకున్నాను. మనకి డైనింగ్ టేబుల్ మీద ఏమన్నా వేడివేడి వస్తువులు ఉంటాయి కదండి, డైనింగ్ టేబుల్ మీద మ్యాట్ వేసేసి తర్వాత వేడివేడి గిన్నెలు పెట్టుకున్నాం అనుకుంటే చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం. శారీస్ ఫోల్డింగ్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా చాలా ఈజీగా చిటికలో మనం ఇలాగా ఎన్ని శారీలు ఉన్నా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. ఐరన్ చేసే పని కూడా ఉండదు. నేను చెప్పిన ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. స్టీల్ది ఇలాంటి అట్లకర్ర మనం దోశలు పోస్తూ ఉంటాం కదండి, అలాంటిది ఒక స్టీల్ అట్లకర్ర సారీ అండి, కుక్క బాగా డిస్టర్బెన్స్ చేస్తుంది. ఈ విధంగా శారీని చుట్టూరు కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టీల్ అట్లకర్రని తీసివేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసామనుకోండి చక్కగా మనకు ఐరన్ చేసే పని కూడా ఉండదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ఎన్ని శారీస్ అయినా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ముఖ్యంగా బ్యాచిలర్స్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో
ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఓల్డ్ బ్యాంగిల్ని ఈ విధంగా ఒకదానికొకటి అమర్చుకొని ఇలాగ థ్రెడ్ పెట్టి గట్టిగా ముళ్ళు వేసుకోవాలి. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి మనకి. ఇలాగా నేను ఒక 5 తీసుకున్నానండి. ఇలాగా థ్రెడ్ పెట్టేసి గట్టిగా ముడి వేసేసుకున్నాను. ఇలా థ్రెడ్ కనపడకుండా సిజర్ పెట్టి అక్కడక్కడ దారాలు ఉన్నాయి కదండి, కట్ చేసేసుకున్నాను. ఇది మన కిచెన్లో ఎక్కడైనా ఒక మేకకి తగిలించేసామనుకోండి, కిచెన్లో ఇలా చక్కగా స్పూన్స్ కానీ కెట్లు కానీ అస్తాలు కానీ పెట్టుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. కిచెన్లో మనకి ఎక్కువగా ప్లేస్ అయితే ఉండదు కదండి. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలాగ చక్కగా గాజులతో ఇలా ఆర్గనైజర్ చేసుకుని ఎన్ని గెరిట్లైనా పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.